హలో గైస్, మన క్లిషోర్ బ్లాగ్ ఛానల్ కి స్వాగతం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. అంటే ఇది మన కొత్త ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే. ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్రదేశానికి వెళ్ళబోతున్నాం, కాబట్టి వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. చలికాలం వస్తుందంటే ప్రతి ఒక్కరూ ట్రిప్ ప్లాన్ చేస్తారు. అయితే చలికాలంలో చూడవలసిన బ్యూటిఫుల్ ప్లేస్ అరకు ప్రాంతంలో ఉన్న వంజంగి వ్యూ పాయింట్. ఈ రోజు నేను అనకాపల్లి నుంచి వంజంగి వ్యూ పాయింట్ ని ఈ వ్లాగ్ లో చూపించబోతున్నాను. అనకాపల్లి నుంచి వంజంగి సుమారు 80 కిలోమీటర్లు ఉంటుంది గైస్. మీరు వేరే ప్రదేశం నుంచి వచ్చినట్లయితే ముందుగా అనకాపల్లి రైల్వే స్టేషన్ లో దిగి ఇక్కడి నుంచి చోడవరం, వడ్డాది, మాడుగుల మీదుగా రోడ్డు ప్రయాణం మొదలు పెట్టండి. మేము ఉదయం 9 గంటలకి అనకాపల్లి నుంచి బయలుదేరి ముందుగా చోడవరం నుంచి వడ్డాది చేరుకున్నాం. దారి పొడవునా పచ్చని పొలాలు, పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. వడ్డాది నుంచి ఘాటి చేరుకోగానే మలుపుతో ప్రారంభమవుతుంది. కాబట్టి పైకి వెళ్ళేటప్పుడు ప్రకృతిని ఆస్వాదిస్తూ జాగ్రత్తగా ప్రయాణం సాగించండి. గట్టిగా నార్మల్ గా చలి చల్ల వెళ్తున్నాం బైక్ మీద చలి ఎలాగుంటుందో కూడా ఊహించలేదు సార్. అలా వెళ్తూ మేము ముందుగా మాదుగున్న పాదాలు చేరుకొని ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని అక్కడ చుట్టుపక్కల ఉన్న కాఫీ తోటలు, మిరియాల తోటలు కాసేపు చూస్తూ మళ్ళీ మా ప్రయాణం పాడేరు వైపు మొదలు పెట్టాం. అక్కడ ప్రకృతి వాతావరణం మిస్ అవ్వకండి గాయస్. మధ్యాహ్నం దారిలో లంచ్ చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని పాడేరుకి జర్నీ స్టార్ట్ చేసాం. లంచ్ అయితే చాలా బాగుంది గాయస్. దారిలో చిన్న చిన్న వ్యూ పాయింట్స్ని చూసుకుంటూ పాడేరుకి చేరుకున్నాం. పాడేరు చాలా అందమైన కొండ ప్రాంతం గాయస్. ఇక్కడ చాలా వరకు కాఫీ తోటలు, మిరియాల తోటలు, వివిధ రకాల పళ్ళు, పప్పు దినుసులు పంటలు కనిపిస్తాయి. అలాగే విశ్రాంతి తీసుకునే వాళ్ళు ఇక్కడ స్టే చేయవచ్చు. మేము కూడా రాత్రి క్యాంపింగ్ చేయడానికి ఇక్కడ రిసార్ట్లో రూమ్ తీసుకొని మేము ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన టెంట్స్ వేసుకొని రాత్రికి అక్కడ క్యాంపింగ్ చేసాం. ఇదే మన టెంట్, మనం తెచ్చుకున్న టెంట్ చూసారు కదా. మనకు అవైలబుల్ గా మినిమం 4 అయితే ఇందులో స్టే చేయొచ్చు. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న టెంట్స్ చూసారు కదా, ఇక చూడండి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న టెంట్ లో ప్లేస్ కలా 200 పే చేశారు. ఈ ప్లేస్ కి క్యాంప్ ఫైర్ 200 పే చేసాం. చాపది వాళ్ళే ఇచ్చారు. మనకి ఎక్స్ట్రా రగ్గులు కావాలనుకోండి 100 రూపీస్ ఇస్తే 4 రగ్స్ ఇస్తారు. ఆ రగ్గులు మనం నేల మీద 2 వేసుకొని మనం 2 బ్లాంకెట్స్ అయితే కప్పవచ్చు. లేదు పరుపులతో సహా బెడ్ సెట్టింగ్ చేసే వాళ్ళంటే 150 తీసుకుంటారు. అది కూడా మనకి అవైలబుల్ ఉందండి. సో అన్ని రకాలుగా వీళ్ళైతే మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ నెక్స్ట్ క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. మనకైతే అందరికి 100% అవైలబుల్ గా ఉన్న రేట్లు ఇవన్నీ అయితే మనం ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్, ఎంజాయ్ చేయవలసిన కావాల్సిన అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి చీప్ అండ్ బెస్ట్ లో మనకు ఖచ్చితంగా మంచిగా మనం ఇక్కడైతే స్టే చేసి ఉదయం వ్యూ పాయింట్ అయితే వెళ్ళొచ్చు. కానీ మేము ఇంకా డిన్నర్ చేయలేదు. డిన్నర్ చేస్తూ క్యాంప్ ఫైర్ వేసుకొని ఎంజాయ్ చేస్తాం. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. క్యాంప్ ఫైర్ కూడా స్టార్ట్ చేసాం. ఇంకో క్యాంప్ ఫైర్ అయితే వెలిగించడం జరుగుతుంది. మన వాళ్ళు వచ్చారు. రాత్రి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, పీస్ఫుల్ గా ఉంటుంది గాయస్. రాత్రి అక్కడ స్టే చేసి మర్నాడు ఉదయం సన్ రైజ్ చూడడానికి వంజంగి వ్యూ పాయింట్కి బయలుదేరాం. ఉదయం 4 అవుతుంది. పాడేరు నుంచి వంజంగి వ్యూ పాయింట్కి బయలుదేరాం. క్యాంపింగ్ నుంచి వ్యూ పాయింట్ కొండకు చేరుకున్నాం గాయస్. పైకి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేయడానికి చాలా మంది వచ్చారు. మేము కూడా ట్రెక్కింగ్ బయలుదేరాం. ట్రెక్కింగ్ చేయడం చాలా బాగుంది. కొంచెం కష్టంగా కూడా అనిపించింది. చివరికి మన వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం.
సూర్యోదయం మొదలైంది. ఇక్కడ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు మేఘాలు కొండను కప్పేసిన వ్యూ చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు గాయస్. వ్యూ పాయింట్ నుంచి తిరిగి క్యాంపింగ్ ఏరియాకి చేరుకున్నాం గాయస్. తర్వాత లగేజ్ ప్యాక్ చేసుకొని తిరిగి అనకాపల్లి మా ఇంటికి చేరుకున్నాం. ఇదండి అనకాపల్లి నుండి వంజంగి వ్యూ పాయింట్ ట్రిప్ వ్లాగ్. మీకు ఈ ట్రిప్ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.